వెల్కమ్ టు మామ సుబ్బలక్ష్మి ఛానల్ అండి. ఈరోజు మనం ఎండు నెత్తళ్ళు ములక్కాడ ఎగురు ఎలా వండాలో తెలుసుకుందామండి. నా పేరు సుబ్బలక్ష్మి అండి. ఈ రోజుని పాల ఎండి నెత్తళ్ళండి ములక్కాడ టమాటా ఎగురు వండుతున్నానండి. ఈ ఎండి శుభ్రంగా నీళ్ళు మరబెట్టి నెత్తళ్ళు శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలండి. కూరకు సరిపడే సామానం అండి. 2 ములక్కాళ్ళండి, కొద్దిగా కొత్తిమీర అండి, 2 టమాటాలండి, 4 పచ్చిమిరకాయలండి, 1 ఉల్లిపాయ అండి. ఇప్పుడు పొయ్యి అంటున్నానండి. దాకి ఇటెక్కిందండి. 3 చెంచాలు ఆయిల్ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకోవాలండి. ఇప్పుడు దోరగా వేసుకోవాలండి. ఎర్రగా మగ్గాలండి. ఇప్పుడు నెత్తళ్ళు వేస్తున్నానండి. పాల నెత్తళ్ళు మగ్గాలండి. ఉండవండి, ఇస్తా గట్ట ఉండవు, బొర్రలో గట్ట ఏమీ తీయక్కలొద్దండి. చిన్ని అన్నమాట అండి. ఇస్తా గట్ట ఉండకూడదు. ఉల్లిపాయ ముక్కలతో పచ్చిగా బాగా మగ్గిపోవాలండి. ములక్కాడ ముక్కలు వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. వంకాయల్లో కానీ అరటికాయల్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నానండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తానండి. ఒక 5 నిమిషాలు మగ్గాలండి. ఒకసారి మూత వేద్దామండి. బాగా మగ్గాయండి. నేను సొంతంగా చేసుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. పసుపు ఉప్పు వేసండి మిక్సీ పట్టుకున్నాను. ఎన్నాళ్ళున్నా పాడవదండి. బాగా మగ్గియండి. కారం వేస్తున్నానండి. ఒక చెంచాడు కారం తెప్పొద్దండి. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. అన్నీ కలిసి చేసుకున్న పొడి అండి, మసాలా పొడి. కూర సరిపడగా కళ్ళుప్పండి. బాగా కలుపుకోవాలండి. అన్నీ వేసేసినట్టండి. ఇప్పుడు నీళ్ళు వేద్దామండి. ముక్కలు మునిగిదాకా నీళ్ళు వేసుకోండి. బాగా 10 నిమిషాలు మగ్గిపెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. కూర ఎంత వచ్చిందో చూసారండి. ఎంత అందంగా ఉందో, ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. నా కూర నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ములక్కాడ పాల నెత్తల్లో టమాటా ఎగురండి. చూసారండి ఎంత అందంగా ఉందో కూర. చిన్న మంట మీద పెట్టుకోవాలండి కూర.
గ్యాస్ కడేస్తున్నానండి. చూసారు కదా ఫ్రెండ్స్, నోరూరించే ఎండు నెత్తళ్ళు ములక్కాడ ఎగురు రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే ఆకలేస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ట్రై చేసి వేడి అన్నంలో వేసుకొని తిని అది ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో రుచికరమైన వంటతో మీ ముందుకు వస్తామండి. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.